ఈ సంఘటనకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ మనం చూద్దాం. అక్కడ ఉండే ఫోరెన్సిక్ గానీ అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. అవన్నీ ప్రొటెక్ట్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్లి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. విల్ పనిష్ దెం. నేను ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే నేను ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఈ కేసులో ఎవరున్నా ఎవరైనా సరే ఇలాంటి నీచమైన రాజకీయాలు ప్రోత్సహించిన అందరినీ కూడా గట్టిగా పనిష్ చేస్తాం. కాంప్రమైజ్ లేదు, రాజీ లేదు. కొంతమంది రాజకీయ ముసుగులో ఇలాంటి హత్యలు అరాచకాలు చేసే పరిస్థితి వస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. ఏ యాంగిల్లో జరిగింది, ఎట్లా జరిగింది అన్నీ కూడా పోలీసులు చెప్పాను. మీరు చూస్తున్నారు. ప్రభుత్వం ఒక పక్క స్మగ్లర్స్, ఇంకొక పక్క ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకొని రాజకీయ ముసుగులో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ మళ్ళా దానికి సవాళ్లు వదిలిపెట్టడం, చేసే తప్పుడు పనులు మళ్ళా దానికి సవాళ్లు వదిలిపెట్టడం. అంటే వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ చూస్తూ గవర్నమెంట్ ఉపేక్షించాలి. ఇవన్నీ వారసత్వంగా అలవాటుగా ఒక 10 సంవత్సరాల ఆటలు సాగాయి. మర్డర్స్, స్మగ్లింగ్, లూటింగ్, హార్సనింగ్ ఇవన్నీ చేశారు. అదే పద్ధతులు ఇప్పుడు కూడా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇంకా కూడా సాగుతాయనుకుంటున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఫుల్ స్టాపే కాదు, చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తులకు భయం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. విల్ టేక్ ఎవ్రీ ప్రికాషన్, విల్ గో స్ట్రాంగ్లీ ఇన్ పనిషింగ్ దెమ్. చూద్దాం. నేను ఇప్పుడే అందుకే నేను మాట్లాడదలుచుకోలేదు. అన్నీ రాకుండా పోగదా, ఇంకొక 24 hours లో అన్నీ వస్తాయి. నేను ముందుగానే ఇంకా జరగకమనిపై నేను మొత్తం వాళ్ళందరినీ ఫస్ట్ నేను అక్కడ చెప్పింది ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కాపాడండి, లా అండ్ ఆర్డర్ కాపాడండి. అదే మరి ఎవరున్నారో ఎక్కడైనా సరే ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు. ప్రభుత్వం అనేది కానీ ఒక పోలీసు వ్యవస్థ అనేది కానీ పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల పట్ల నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా భవిష్యత్తులో మిగిలిన వారికి ఒక నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. వేరే వాళ్ళకి భయం కూడా కలగాలి. ఇలాంటి దుర్మార్గులకు భయం కూడా ఉండాలి.